నిన్న జరిగిన సంఘటన మనం చాలామంది చూసాము. తర్వాత రామభద్రపురం జీరిక వలస గ్రామంలోనూ ఒక సంఘటన జరిగింది. 5 నెలల పాప బియ్యంలో పడుకున్న ఒక కమ్మదొడ్డి వచ్చి చాలా హింస పెట్టి చాలా ఘోరంగా అమ్మాయిని బలాత్కారం చేశాడు. చాలా దురదృష్టకరము, ఆడజాతికి అవమానము. అలాంటిది ఆ మూర్ఖుడిని వెంటనే ప్రభుత్వం స్పందించి అతన్ని వెంటనే శిక్షించాలని కోరుతున్నాము. ఆయనకు ఉరి తీయాలని కూడా ఆయనకి తప్పులేదు. ఈరోజు ఆడపిల్ల రోడ్డు మీద నడడానికే భయపడుతుంది. గాంధీ తాత చేసిన కళలన్నీ అవన్నీ ఉట్టినే అయిపోయేవి. ఈరోజు ఆడద స్వేచ్ఛగా తిరగలేకపోతుంది. కనీసమైన ఈ మూర్ఖులందరూ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. అందుకోసమని 5 నెలల పిల్లని అంత ఘోరంగా చేసినందుకు చాలా బాధగా ఉన్నది. ఆ పిల్ల చూస్తే చాలా ఆడజాతికి ఇది అంగన్వాడీ హెల్పర్ల యూనియన్ తరఫున, టీచర్ల యూనియన్ తరఫున, సిఐటి యూనియన్ తరఫున అందరం బాధాకరంగా వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు గాంధీ తాత గారికి వినతిపత్రం అందించుతున్నాము. ఇంకోసారి ఇలా జరగకుండా ఉండడాని కోసము కఠినమైన చర్య తీసుకోవాలని మేమందరము ఐసిడిఎస్ తరఫున, సిఐటి యూనియన్ తరఫున మేమందరం ప్రభుత్వానికి అందజేస్తున్నాం. ఈరోజు మళ్ళీ పుట్టిన పిల్లలకి అలా చేస్తున్నారు కాబట్టి మన పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడపిల్లలు అనేది ఒంటరిగా పంపించకూడదు. తండ్రి అవ్వచ్చు, అన్నదమ్ముడు అవ్వచ్చు, కనీసం ఫ్రెండ్ అవ్వచ్చు, తోబుట్టువులు అవ్వచ్చు. మగవాడు అనే దగ్గరికి ఏ ఆడపిల్లని పంపించకూడదు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది జాగ్రత్తగా ఆలోచించి ఆ పిల్లలు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరి దగ్గరికైనా తోడు పంపించిన తల్లితో వెళ్ళాలి, అన్నదమ్ముడితో కూడా వెళ్ళకూడదు. ఆ టైంకి ఏ విధమైన వాళ్ళకి మూర్ఖత్వం వస్తుందో కామాంధులు ఉన్నారు. అందుకోసం ప్రతి పిల్లలు, అంగన్వాడీ పిల్లలు అవ్వచ్చు, స్కూల్ పిల్లలు అవ్వచ్చు, ఏ ఆడపిల్లనైనా సరే తల్లే దేబెట్టాలి, తల్లే తీసుకెళ్ళాలి. మళ్ళీ అంగన్వాడీ టీచర్లు వాళ్ళు తల్లికే ఒప్పచెప్పాలి. ఎందుకంటే మగవాళ్ళు తోడైతే మాత్రం వద్దు, ఎవరు ఇవ్వద్దు. ఈరోజు పుట్టిన పిల్లకి ఇలా చేసేటప్పుడు 80 సంవత్సరాల అమ్మమ్మైనా నాయనమ్మైనా ఏ ఆడదాన్ని ఉంచేటట్టు లేదు ఈ మూర్ఖులు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడాను మీరు ఆడపిల్లని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతున్నాను.